హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ పాప్కార్న్ చికెన్ తయారు చేసుకుందామండి. ఇదిగోండి ఇలా చిన్న చిన్న పీసుల కింద తీసుకోవాలండి. శుభ్రంగా కడిగి పెట్టుకుని పక్కన పెట్టుకున్న చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొద్దిగా మిరియాల పౌడర్, కారం, ఇవన్నీ సాల్ట్ ఇవన్నీ వేసుకుని కలుపుకోవాలండి. తర్వాత అంటే చిరికిన మజ్జిగ కూడా వేసుకుని కలుపుకొని ఇంకోండి వెనిగర్ కూడా వేసుకోవాలండి. వెనిగర్ తర్వాత రెడ్ చిల్లీ కూడా వేసుకుని ఒక 3 గంటల పాటు దీన్ని బాగా నాననివ్వాలండి. తర్వాత ఒక ఎగ్ కొట్టుకునండి ఇందులో కూడా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇంకో తర్వాత 1 కప్పు మైదా పిండి అండి, అరకప్పు ఏమో కార్న్ఫ్లోర్, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా జీలకర్ర పౌడర్, కొద్దిగా గరం మసాలా, కొంచెం సాల్ట్ వేసుకుని అన్నీ కలుపుకోవాలండి. కలుపుకొని ఇంకోండి ఒక చికెన్ ముక్క తీసుకుని ఇలాగా ఇందులో అద్దుకుని కోల్డ్ వాటర్లో దీన్ని ఒకసారి డిప్ చేసండి. మళ్ళీ కూడా దీనికి మళ్ళీ ఇంకోసారి కోటింగ్ వేయాలండి. కేఎఫ్సి టైప్లా చేస్తున్నానండి. ఇది చికెన్ పాప్కార్న్ అండి. ఇది చిన్న చిన్న పీసెస్లా తీసుకోవాలండి. ఇదిగో మొత్తం చికెన్ అంతా ఇలాగే చేసుకోనండి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ పెట్టుకుని ఆయిల్ లో సిమ్లోనే పెట్టుకోవాలండి, లేకపోతే పైన రెడ్గా వచ్చేసి లోన వేగదండి. అందుకని లో సిమ్లో కుక్ చేసుకోవాలండి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇదిగోండి వేసుకున్నానండి. దీనికి ఆయిల్కి సరిపడా మూకుట్లోకి సరిపడా చికెన్ ముక్కలు వేసుకుని ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చినాయో. భలే క్రిస్పీగా భలే చాలా అంటే ఇది టమాటో సాస్ ముంచుకుని తింటే భలే కేఎఫ్సి స్పెషల్ లాగే ఉంటుందండి. చూడండి భలే వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.